కూరల చింతకాయ, దొడ్డు మిరపకాయ, పప్పు 3 రకాలు కలిసి కూర వండుతున్నా. మంచిగా ఉంటుంది. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం పదండి. ఇక కూరల చింతకాయ, దొడ్డు మిరపకాయ, పప్పు. వీటికి కావాల్సినవి ఉల్లిగడ్డ, మిరపకాయ, అల్లం, ఎల్లిపాయ. ఈ 3 మిక్స్ చేసి దంచి పెట్టుకున్నా. ఇవన్నీ కోసి పెడితే బాగా లేట్ అవుతుందని, అందుకని కొయ్యంగా చూస్తే లేట్ అవుతుందని చెప్పి నేను ముందే కోసి పెట్టుకున్నా. సరే, ఇప్పుడు ఇక కూర బాసన పెట్టుకొని నూనె పోసిన. ఒక 3-4 చెంచాల నూనె పోసిన. సరేనా? ఫస్ట్ జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డ మంచిగా గోలాలి. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే మంచిగా గోలాలి. తర్వాత దంచి పెట్టుకున్న మిరపకాయ, అల్లం, ఎల్లిపాయ తురుము కచ్చపక్క దంచి పెట్టుకోవాలి. నాకు ఇది ఏ కూరలైనా నేను ఇట్లా వేస్తాను అన్నట్టు. ఎందుకంటే నాకు ఇది అల్లం ఎల్లిపాయ వేయకుంటే కూర మంచిగా అనిపించదు. మన ఆరోగ్యానికి కూడా మంచిది వేసుకుంటే ఇట్లా. కొద్దింత పసుపు, కొంచెం మిక్స్ మసాలా, కూరల చింతకాయ వేసిన. దొడ్డు మిరపకాయ, మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలపాలి. మస్తు వాసన వస్తుంది. మంచిగా ఉన్నది. ఉత్తనే తినబుద్ధి అవుతుంది. మూత పెట్టుకుని కొంచెం ఉడకండి. మంచిగా నూనెలో గోలాలి. చూడండి, కొంచెం గోలినాయి మంచిగా. ఇప్పుడు పప్పు వేస్తున్నా. మళ్ళీ మంచిగా గోలియాలి. ఒక 2 నిమిషాలు. మనకు తగినంత ఉప్పు, మనకు టెస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, ఉప్పు కొంచెం తక్కువ తింటారు. నేనైతే మామూలుగా తింటా. బాగా ఉప్పు తినా, బాగా తక్కువ తినా. అడగంటుకుంటుంది. కొంచెం నీళ్ళు వద్దాం. కొంచెం నీళ్ళు వేడి నీళ్ళు వేసి దగ్గర పడ్డం కల్లా కొత్తిమీర ఆకేసి దించుకొని తినడం ఇక. ఓకే, ఇది బ్రౌన్ రైస్ షుగర్ పేషెంట్కి బాగా మంచిగా ఉంటుంది. ఎవరైనా తినచ్చు. షుగర్ పేషెంట్ అని కాదు, ఎవరైనా తినచ్చు బ్రౌన్ రైస్. సరేనా? మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. చూడండి, దగ్గర పడ్డది. మంచిగా ఎంత మంచిగా ఉన్నది. చూస్తే తినబుద్ధి అవుతుంది. మీకు కూడా సూపర్ ఉన్నది, వస్తుంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. కొత్తిమీర వేసి దించుకోవడమే. కలర్స్